గైస్ ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ లో ఫస్ట్ మోడల్ అనమాట. సో క్వశ్చన్ ఏమిటో చూద్దాం. ABCDEFG ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. D sits 4 to the right of A. E sits to the immediately left of D. B is an immediate neighbor of A. F is an immediate neighbor of both E and G. How many people sit between B and C when counted from the right of C? ఈ క్వశ్చన్ ఇచ్చారనమాట. సో దీనికి సొల్యూషన్ ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇలా క్వశ్చన్ ఇచ్చిన ఏమన్నాడు సార్, సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ అన్నాడు, సర్క్యులర్ టేబుల్ అన్నాడు. సో ముందు మనం ఏం చేయాలంటే ఒక సర్క్యులర్ డ్రా చేసుకుంటాం. చేసిన మొత్తం ఎంతమంది ఉన్నారు, 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. 2 3 4 5 6 7 లైన్స్ గీసుకుంటాం. ఫేసింగ్ ఏమన్నారు, ఫేసింగ్ ద సెంటర్. సో అందరి ఫేసెస్ కూడా సెంటర్ గా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా మనకి D sits 4th to the right of A. ఏకి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ D అనేది ఏకి D అనేది 4th రైట్ అంటే రైట్ సైడ్ ఇదే కాబట్టి 1 2 3 4 D వస్తుంది. సేమ్ అలాగే E sits to the immediately left of D. D కి ఇమీడియట్లీ లెఫ్ట్ లో E సిట్ కూర్చుంది అన్నారు. నెక్స్ట్ B ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ A. A కి ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ A అయితే B అనేది ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో రెండింటి ఎక్కడైనా రావచ్చు. దాన్ని మనం అక్కడ ఫైనలైజ్ చేయడం. నెక్స్ట్ F ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బోత్ E అండ్ G. F అనేది E కి G కి ఇమీడియట్ గా నైబర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ F అనేది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ G తీసుకుంటే E కి G కి మధ్య నైబర్ సరిపోయింది కాబట్టి సో B అనేది ఇక్కడ మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో B పొజిషన్ అనేది A కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ద B and C when counted from the right of C. B కి C కి అంటే C పొజిషన్ ఎక్కడ ఉంటుంది, C పొజిషన్ ఎక్కడ ఉంటుంది. సో మనం ఫైనల్ గా ఏం చేయమంటే B కి C కి మధ్యలో అంతమంది కూర్చొని అడిగారు. B కి C కి కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ C. C కి రైట్ సైడ్ నుంచి, C కి రైట్ సైడ్ ఇదే కదా, C రైట్ సైడ్ నుంచి B కి మధ్యలో అంతమంది కూర్చొని అంటే ఎవరో కూర్చోలేదు. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, 0 అవుతుంది అనమాట. 0 మెంబర్స్ ఆర్ సిటెడ్ ఇన్ బిట్వీన్ C అండ్ B. సో ఇది సిట్టింగ్ అనేది ఫస్ట్ మోడల్ అన్నమాట.